హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరేనా? మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఓకే. సో మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి, డెఫినెట్గా అవుతాయి. రీయూనియన్ రెమెడీస్ అనేది డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి ఏ రెమెడీ చేసినా. సరేనా? అది. సో మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా గైడెన్స్ కావాలన్నా, ఏదైనా టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సరేనా? ఓకే. ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది లేకపోవడము, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, ఇట్లాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. అద్భుతమైన పరిహారాలు నేను మీకు ఇస్తాను. సరేనా? ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు. సరేనా? ఓకే. సో లెట్ us స్టార్ట్ అవర్ టారో రీడింగ్. ఓకేనా? సరే. సో మీరు మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ముఖార విందాన్ని ఇమాజిన్ చేసుకుంటుండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతాయి. ఓకే. సో పేజ్ ఆఫ్ కప్స్, టెంపరెన్స్, 4 ఆఫ్ పెంటికల్స్, 3 of Pentacles, the Fool, 6 of Cups, Knight of Wands, 4 of Wands, the Lovers card. Okay. So bottom of the deck, the Chariot. సరే, ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను ఒకసారి. సరేనా? సో ఇక్కడ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా? ఓకే. లెటర్స్ కూడా నేను తర్వాత చెప్తాను. సో వీడియో ఎండింగ్కి ముందు చెప్తాను లెటర్స్ కూడా అండ్ నంబర్స్ కూడా. సరే, ఇక్కడ ఏంటంటే పాస్ట్ మీ మధ్య జరిగిన, అంటే ఫస్ట్ లవ్, ఫస్ట్ కిస్, అంటే అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ అన్నీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో గుర్తు చేసుకుంటున్నారన్నమాట. అవి గుర్తొచ్చి తట్టుకోలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు డ్రింక్ చేయడము, ఫ్రెండ్స్తో ఎక్కడికైనా దూరంగా వెళ్ళడం లాంటివి చేస్తున్నారు వీళ్ళు. అక్కడ అంటే ఇక్కడ కొంతమంది హీలింగ్ పీరియడ్లో కూడా ఉన్నారనేది కనబడుతుంది. అంటే నేచర్లోకి, స్పిరిచువల్లోకి వెళ్ళాలి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా గడపాలనిపిస్తుంది అని తన ఫీలింగ్స్ అన్నమాట. అంటే మెంటల్గా చాలా చాలా అలసిపోతున్నారు. సో ఇంకా చూద్దాం వీళ్ళ ఫీలింగ్స్, వీళ్ళ ఎమోషన్స్ అన్నీ ఎలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే మీకు వ్యతిరేకంగా మీ పర్సన్ని ఎవరో అయితే మిస్లీడ్ చేశారు, చాలా బ్రెయిన్ వాష్ చేశారు, వాళ్ళ మైండ్ అంతా నెగిటివిటీతో నింపారు మీ విషయంలో అని కనబడుతుంది. మీ పర్సన్ ఎవరో మిస్లీడ్ చేశారు డెఫినెట్గా. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నా, లేదా తను అన్మ్యారీడ్ అయి ఉండి, పేరెంట్స్, తన ఫ్యామిలీ అయి ఉన్న, ఫస్ట్ తనకి తన ఫ్యామిలీ మాత్రమే ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నారు. అంటే తన ఫ్యామిలీ మొత్తం ఈ పర్సన్ మీద డిపెండ్ అయి ఉండాలి, లేదా ఈ పర్సన్ ఫైనాన్షియల్ సోర్సెస్ ఫ్యామిలీ మీదైనా డిపెండ్ అయి ఉండాలి, లేదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఫ్యామిలీ బరువు బాధ్యతలు తీసుకున్న వ్యక్తి అన్నా అయి ఉండాలి, ఈ పర్సన్ అన్నా అయి ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ ప్రియారిటీ ఈ పర్సన్కి. ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, తర్వాతే ఈ లవ్, ఇంకేదైనా. సో రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్నీ తర్వాతనే. ఫస్ట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, తర్వాతే ప్రేమ, ఇంకేదైనా. ఓకేనా? అంటే కొంచెం ఏంటంటే టాక్సిక్ పర్సన్,
అని అర్థమవుతుంది. కొంచెం స్టబాన్ పర్సన్ మేబీ మీరు తన లైఫ్లో లేరు అన్న, లేకపోతే ఒక పెద్ద మీరు తన లైఫ్లో లేరు అన్న, లేకపోతే ఒక పెద్ద భయం అది, లేక ఒక అన్హెల్దీ హ్యాబిట్స్, ఒక అన్హెల్దీ హ్యాబిట్స్కి బానిస అయిపోయారట. డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ తోటి, ఇంకా క్లబ్స్కి, పబ్స్కి, వెళ్ళకూడని ప్లేసెస్కి వెళ్ళడము, బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోయారనమాట. అంటే మేబీ ఈ పర్సన్ని మిస్లీడ్ చేశారు ఎవరో, డెఫినెట్గా థర్డ్ పర్సన్స్ ఎవరో ఉన్నారు నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్. మేబీ ఈ పర్సన్ని మిస్లీడ్ చేశారు ఎవరో, మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగినప్పుడు, అంటే రాంగ్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళ చెడ్డ ప్రవర్తనతోటి మేబీ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే మిమ్మల్ని మీ పర్సన్ లైఫ్లో నుంచి ప్రక్కకు తప్పించడానికి మీ పర్సన్ని బ్రెయిన్ వాష్ చేశారు అనేది క్లియర్గా కనబడుతుంది. ఓకేనా. సో ఈ పర్సన్ అంటే ఇక్కడ నెగిటివ్గా చెప్తూ మీ పైన అండ్ మీ పర్సన్కి బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ అయినా కూడా మేబీ మీ పర్సన్ పాస్ట్లో వాళ్ళ లైఫ్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడము, ఆకతాయితనంతో ఇట్లా చేసుంటారు. సో మొత్తానికి మీ పర్సన్ లైఫ్లో ఉన్న నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో మీ నుంచి దూరం చేయడానికి వాళ్ళ బ్రెయిన్ వాష్ అయితే చేశారు. సో ఇట్లా చేసి ఉంటారు. ఆ పగ కూడా అట్లా పెట్టుకొని మీ పర్సన్ మీ గురించి, తన గురించి వాళ్ళ ఫ్రెండ్స్కో, అంటే థర్డ్ పార్టీతో ఉన్న ఎవరైనా సరే వాళ్ళకి చెప్పుకుంటూ ఉండడం వల్ల మీ పర్సన్ని బ్రెయిన్ వాష్ చేస్తూ నిదానంగా, అంటే ఇక్కడ మీరు మంచి ఉద్దేశంతో తన పట్ల బిహేవ్ చేస్తున్నా మీ పట్ల నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ మీ పర్సన్ని మార్చారు అబద్ధాలు చెప్పి అనేది కనబడుతుంది. మిస్లీడ్ చేశారు మీ పర్సన్ని. ఓకేనా. సో ఇంకా ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా ఏదైనా సరే ఒక పక్క మీరు కావాలి, అయినా సరే మీరు కావాలి. మిమ్మల్ని కోల్పోయి ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే తన తప్పుల వల్లే మీ పర్సన్ మిమ్మల్ని కోల్పోయారని తనకు తెలుసు. సో వాళ్ళు చాలా అబద్ధాలు చెప్పారు, మీకు అబద్ధాలు చెప్పారు. అక్కడ జరిగిన నిజాన్ని ఒక 5% షేర్ చేస్తూ మిగతా 95% ఎనర్జీస్ రాంగ్ అబద్ధాలు, నిజమేమో తక్కువ, అబద్ధాలు ఎక్కువ, అలా మిమ్మల్ని మిస్లీడ్ చేశారనేది కనబడుతుంది. సో ఇప్పుడు మీరు తన లైఫ్లో లేరు. ఓకేనా. సో మీతో ఉండాలని ఉంది, కానీ చేసిన తప్పులకి తన కాళ్ళ కింద తనే గోతులు తవ్వుకున్నారు కదా, అబద్ధాలు చెప్పి మిమ్మల్ని దూరం చేసుకొని. సో ఇప్పుడు మీరు కావాలి, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. దానికి మీరు గుర్తు రాకుండా ఉండడానికి అన్హెల్దీ హ్యాబిట్స్, అంటే చెప్పే కదా డ్రింకింగ్, స్మోకింగ్, చెడ్డ బానిస వ్యసనాలు అడిక్ట్ అయిపోయి ఉన్నారన్నమాట. సో ఎట్లాగైనా సరే మేమిద్దరం కలవాలి, మళ్ళీ ప్యాచప్ అవ్వాలి. ఒక రోజు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఒకరినొకరు తెలుసుకొని, ఒకరు తప్పులు ఒకరు తెలుసుకొని, మెమొరబుల్ డేట్ నైట్ అర్థం చేసుకొని మీతో స్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నాను. అంటే ఏదోనా ఒక రోజు మనం ఇద్దరం కలవాలి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి గంటలు మాట్లాడుకోవాలి. ఓకేనా అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తుంటే మీతో స్పెండ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. బట్ ఆ పని చేయలేకపోతున్నారు మీ పర్సన్. సరే ఇంకా చూద్దాం వీళ్ళ ఎనర్జీస్ వచ్చేసి. అంటే తను ఏం చేసి వచ్చారు, ఎందువల్ల మన ఇద్దరి మధ్య ఇలా బ్రేకప్ అయింది అన్నీ తెలుసు నాకు. సో తనని తాను ఒక జనరలైజ్ చేసుకుంటున్నారు అనమాట. సెల్ఫ్ ఫోకస్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. ఎవరు నాకు వద్దు, ఈ టైంలో ఎవరు నాకు వద్దు, నాతో నేనే వెచ్చించుకునే సమయము, ఆ సమయం నేను గడపాలనుకుంటున్నాను. ప్రక్కన మీరు లేరు కదా, మీతో అలా దూరంగా వెళ్ళాలని ఉంది, కానీ ప్రక్కకు మీరు లేరు కదా. సో మీతో కమ్యూనికేషన్ అయ్యే సిచ్యువేషన్ కూడా తనది కాదు ఇప్పుడు. ఎందుకంటే ఏమి మొహం పెట్టుకొని మీ దగ్గరికి వస్తారు. తన తప్పులు తనకు తెలుసు కదా. సో తనను తాను సెల్ఫ్ కేర్ చేసుకుంటూ ఒంటరిగానే నేను హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పేసి ఇప్పుడు ఆ పర్సన్ అలా ఉన్నారు. అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఆ పర్సన్ ఇప్పుడు. సో సెల్ఫ్ ఫోకస్డ్గా ఉన్నారు. ఇక్కడ ఎవరితో అయితే ఉన్నారో వాళ్ళతో సంతోషంగా లేరు. సో మీతో ప్యాచప్ చేసుకునే సిచ్యువేషను లేదు. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంతోషంగా లేరు. సో ఇక్కడ ఏమంటున్నారు, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, సెల్ఫ్ కేర్ చేసుకుంటూ అన్ని రకాలుగా తనను తాను ఇక్కడ హీల్ చేసుకుంటూ, హెల్త్ పరంగా ప్రికాషన్స్ తీసుకుంటూ, మెడిటేషన్ లాంటివి, ఇంకేమంటారు, మెడిటేషన్ లాంటివి, ప్రవచనాలు లాంటివి, స్పిరిచువల్గా తనను తాను ఏదైనా నేచర్లోకి వెళ్ళి తనను తాను హీల్ చేసుకుంటున్నారు అనేది కనబడుతుంది. అంటే అట్లాంటి పీరియడ్లో ఉన్నారు తను ఇప్పుడు.
ఓకేనా. అంటే వీళ్ళు డెఫినెట్గా మీకోసము, అంటే మిమ్మల్ని అక్కడ డివైన్ దగ్గర ప్రే చేస్తున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చేయండి, మళ్ళీ తిరిగి వచ్చేసేయి నా జీవితంలోకి అని, మళ్ళీ మన రిలేషన్ని రీస్టార్ట్ చేద్దామని చెప్పేసి ఏంజిల్స్ని, డివైన్ని కోరుకుంటున్నారు. డివైన్ నుంచి బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నారు మీ పర్సన్. వెరీ గుడ్, ఇది క్లెయిమ్ చేసుకోండి. అంటే మీకోసం వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని డివైన్ దగ్గర ప్రే చేస్తున్నారు, మళ్ళీ మీరు వెనక్కి రావాలని, మళ్ళీ రిలేషన్ ప్యాచప్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఏంజిల్స్ని కూడా కోరుకుంటున్నారు. ఓకేనా. సో డెఫినెట్గా మీ పార్ట్నర్లో ఒక రిగ్రెట్ అయితే ఉంది. వాళ్ళు చెప్పిన అబద్ధాలు కావచ్చు, వాళ్ళు చేసిన కోల్డ్ బిహేవియర్ కావచ్చు, ఏదైతే ఉందో, సో వాళ్ళు ఇప్పుడు గిల్టీ ఫీల్ అవుతున్నారు. సో నేను రాశులు పూర్తిగా చెప్పలేదు కదా. విర్గో కన్యా రాశి అండ్ టారస్. సో వృషభం, కన్యా, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. నెంబర్స్ వచ్చేసి నెంబర్ 4, నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 12, నెంబర్ 41, నెంబర్ 71 ఉంది, 69, 68, 62, నెంబర్ 27, 28 కూడా కనిపిస్తుంది. నెంబర్ 6 అయితే 2 టైమ్స్ వచ్చింది. సో లెటర్స్ వచ్చేసి బి లెటర్, వి లెటర్, ఎం లెటర్, ఎస్ లెటర్, ఎన్ లెటర్, కే లెటర్ అండ్ జీ లెటర్, జే లెటర్, ఎం లెటర్, ఎస్. ఎం అండ్ ఎస్ ఎక్కువ కాంబినేట్గా కనిపిస్తున్నాయండి. ఓకేనా. సరే, మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. ఓకేనా. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20-30% మీకు రెజోనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.